వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మనది. ఎంత తెగు ఉంది మనకు. అట్లాంటిది మన రాష్ట్రంలో ఈ మధ్య ఎన్నో ఘటనలు చూసాం. పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం, విధి నిర్వహణలో ఒత్తిడి కావచ్చు, కుటుంబ కలహాలే కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సమయం దొరక్కపోవడంతో రాజకీయ కుట్రల్లో నలిగిపోవడమో, ఇట్లా అనేక కారణాల వలన రక్షక భటులే పిట్టర్లాగా రాలిపోతుంటే ఈ పరిస్థితిని మార్చే బాధ్యత మనపై కూడా ఉంటుంది కదా. దయచేసి ప్రతి పోలీసు వీడియో చూడాలి. దీన్ని మీ లిస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్యలను మనం కొంచెమైనా ఆపవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తెలంగాణలో గత 30 రోజుల్లోనే 6 మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేతులా నాశనం చేసుకున్నారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలి. అందుకే ఒక IPS ఆఫీసర్ రాసిన సందేశాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. ప్రియమైన పోలీసు మిత్రులారా, గత 30 సంవత్సరాలుగా నేను ఆయుధాల మధ్యనే బ్రతుకుతున్నా. సర్వీసుల్లో ఎన్నో చెప్పుకోలేని అవమానాలు, నిరాశలు, సహచరుల అకాల మరణాలు లాంటి ఎన్నో బాధలు ఎదురైనాయి. కొన్ని నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కూడా. అయినా కూడా నేను ఎన్నడూ తాగుడుకు బానిస కాలేదు. నాకు ఎన్నడూ చావాలనిపించలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఈ ఆలోచన రాదు. ఆ రహస్యం ఏంటో మీకు చెప్పాలనుంది. దీనివల్ల మీరు సజీవంగా మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే చిన్న ఆశ నాకుంది. నేను IPS అధికారిని అయినా నాది మీ అందరిలాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవటం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావటం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదలతో రాత్రింబవుళ్ళు చదవటం, చివరికి విజయం సాధించడం, తర్వాత పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఒక గొప్ప అనుభూతి. అది జీవితానికి ఒక గొప్ప క్రమశిక్షణను అలవాటు చేసింది. 3 దశాబ్దాలుగా నాకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని నిరంతరం ప్రజలకు నాకు చేతనైనంత మేలు చేయడానికే వాడాను. మీరు కూడా అలాగే వాడాలి. ఈ విషయాన్ని చాలా రోజుల తరువాత విక్టర్ ఫ్రాంకెల్ రాసిన అర్థం కోసం అన్వేషణ పుస్తకంలో చదివాను. మీరు కూడా చదవండి. మీకు చావాలనిపించదు. నేను పోలీసు ఉన్నతాధికారి కావటం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు చివర్లో ఉన్న మా కాలనీ ప్రజలకు, నా స్నేహితులకు ఒక గుర్తింపు దొరికింది. నేను పోలీసు వాహనంలో మా ఊరికి పోయినప్పుడు మా బస్తీ ప్రజల ఆనందానికి అవధులు లేవు. మీ అందరికీ ఇట్లాంటి అనుభవాలే ఎదురై ఉంటాయి కూడా. మీరందరూ మీ సమూహాల్లో సెలబ్రిటీలు. మీ గురించి మీ తల్లిదండ్రులు మీకు తెలవకుండా చాలా గొప్పగా ఊర్లో చెప్పుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ కుటుంబాలకు, మీ సమాజానికి, సమూహానికి ఒక గొప్ప బలం. మనంతటికి మనం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అసలు రోజు చావులను FIRలు, పంచనామాలు, పోస్ట్ మార్టంల రూపంలో చూసే మనకు చావాలన్న ఆలోచన రావటమే విడ్డూరంగా ఉంది. అయినా మనుషుల ప్రాణాలను కాపాడటానికి జీతం తీసుకునే మనం మన ప్రాణాలను మనమే తీసుకున్నడేంది? మీకు తెలుసా, మన వల్ల మనకు తెలియకుండానే ఎన్నో జీవితాలు రోజు సురక్షితంగా ఉంటాయో. గొప్ప విలువ ఉన్న ఇలాంటి జీవితాన్ని ఒక పిరికి ఆలోచనతో క్షణికావేశంలో నాశనం చేసుకోకూడదు. మనం చేసే చిన్న తప్పుల గురించి రోజుల తరబడి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. తప్పులను డెలీట్ చేసుకొని మనం ముందుకు సాగాల్సిందే. నిజం చెప్పాలంటే ఎవరి బ్రతుకుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలి. మరో మహిళ లేదా పురుషుడు మన జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే అర్జెంటుగా మన జీవిత భాగస్వామితో ఆ విషయాన్ని నిర్మోహమాటంగా షేర్ చేసుకోవాలి. పరిష్కారం కనుగొనాలి. అంతేగాని అందరికీ తెలుస్తుందని భయపడి ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడరా? నా అనుభవంతో కొంతమంది నిపుణులు, పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి క్రింది సలహాలను ఇస్తున్నాను. దయచేసి చదవండి, పాటించండి. నెంబర్ 1, జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్త పడండి. డేటింగ్ చెడ్డదేం కాదు, ట్రై చేయండి. వరకట్నం ఆపండి. పెళ్లి వ్యాపారం కాదు. మీ కుటుంబం ఫోటోను మీరు పనిచేస్తున్న ప్రదేశంలో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్ వాల్పేపర్గా మార్చుకోండి. సెకండ్ 1, మీరు డ్యూటీలు బాగా చేయండి. డ్యూటీ అయిపోయిన తర్వాత మాత్రం కుటుంబంతో గడపండి, సెల్ ఫోన్తో కాదు. నెంబర్ 3, వీలున్నప్పుడల్లా కనీసం రోజుకు గంట సేపు వ్యాయామం చేయండి. పోలీస్ అకాడమీ రోజులను గుర్తు చేసుకోండి. బిజీగా ఉన్నామన్నంత మాత్రాన తప్పించుకోకండి. 4వది, బందోబస్తులో ఉన్నప్పుడు ఖాళీ సమయాన్ని ఫోన్లో బెట్టింగ్, ఈజీలోను, చాటింగ్ యాప్లకు కేటాయించకుండా మంచి పుస్తకాలను చదవండి. నెంబర్ 5, దయచేసి ఏదైనా ఒక గేమ్ను కానీ అలవాటు చేసుకోకండి. క్రీడాకారులు ఆత్మహత్యలు చేసుకోరు, మీరు గమనించండి. నెంబర్ 6,
బెట్టింగ్, సత్తామట్కా, చీప్ లోన్, ఫేక్ క్రిప్టో కరెన్సీ ఇవన్నీ గంజాయి లాంటి వ్యసనాలే. వీటికి దూరంగా ఉండండి. 7, పోలీసులకు ప్రత్యేకంగా అపరిచిత వ్యక్తులతో చాటింగ్ బెడద ఉంటుంది. అలాగే మన దగ్గరికి నిస్సహాయ పరిస్థితిలో వచ్చిన వ్యక్తుల బాధను అర్థం చేసుకోవాలి, సహాయం చేయాలి, కానీ వాళ్ళతో రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు. నెంబర్ 8, ఎవరైనా పై అధికారులు సైకోల్లాగా ప్రవర్తిస్తే సెలవు పెట్టి వెళ్ళండి లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. నెంబర్ 9, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సిలర్ల వద్దకు వెళ్ళి మీ సమస్యలు వారికి చెప్పుకోండి, ఉపశమనం కలుగుతుంది. నెంబర్ 10, బాగా డబ్బు సంపాదించే ఆలోచన ఉండటం తప్పు కాదు. మీ కుటుంబ సభ్యులతో ఉద్యోగం లేదా వ్యాపారం చేయించండి. వాళ్ళకు మీ రోజువారీ ఉద్యోగంతో నేరస్తులతో సంబంధం లేకుండా చూసుకోండి. నెంబర్ 11, దయచేసి లంచాలకు, మామూళ్లకు, అక్రమ సంపాదనకు దూరంగా ఉండండి. ఆ ఏసీబీ విజిలెన్స్ కేసుల నుండి బయటపడాలంటే తీసుకున్న లంచం కన్నా 100 రెట్లు ఖర్చు అవుతుంది. అది ఎలా జరుగుతుందో మీకు అందరికీ తెలియని విషయం కాదు. నెంబర్ 12, సంవత్సరానికి ఒకసారి విపాసన లేదా విహారయాత్రలకు కుటుంబంతో వెళ్ళండి. మీరు 10 రోజులు డ్యూటీలో లేకపోతే కొంపలేం మునగవు. నెంబర్ 13, పక్క పోలీసు లేదా ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులతో పోల్చుకోకండి, మనశ్శాంతి ఉండదు. కనిపించేదంతా బంగారం కాదు, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నెంబర్ 14, మీకు ఇష్టమైన వ్యక్తుల పేరు మీద స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేయండి. నెంబర్ 15, మీకు ఇష్టమైన మంచి పేరున్న పై అధికారులను మార్గదర్శకులుగా చేసుకోండి. వారిని తరచుగా కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. పోలీసు ఉన్నతాధికారులకు విన్నపాలు ఇవి. మొదటిది, పోలీస్ ట్రైనింగ్లో ఏదో తీవ్రమైన లోపం ఉంది. అవుట్డోర్ను కొంత కఠినతరం చేయండి. చాలామందికి సెల్యూట్ కూడా సరిగా రావటం లేదు. నెంబర్ 2, పోలీసు కుటుంబాలకు ఉచిత కౌన్సిలర్ సౌకర్యం కల్పించండి. సఖీ సెంటర్లు మన కుటుంబాలకు కూడా అవసరం పడతాయి. నెంబర్ 3, తరచుగా పండుగల తర్వాత పోలీసు కుటుంబాలతో బఢాఖానా అంటే గెట్ టుగెదర్లు నిర్వహించండి. వాటిని నామకే వాస్తేగా పెడితే ఆఫీసర్లు కేవలం షామియానా బిల్లులు పట్టుకొస్తారంతే. నెంబర్ 4, చిన్న చిన్న తప్పులకు ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్లతో ఇబ్బంది పెట్టకండి. దయచేసి కౌన్సిలింగ్ ఇవ్వండి. నెంబర్ 5, బెట్టింగ్, లోన్లు, మద్యం, చాటింగ్, అక్రమ సంబంధాలకు బానిసలైన ఉద్యోగుల కోసం జిల్లాలో బెటాలియన్లలో డి అడిక్షన్ సెంటర్లను ఓపెన్ చేయండి. నెంబర్ 6, బహుశా ఆదర్శంగా బతుకుతున్న కుటుంబాలకు గుడ్ సర్వీస్ అండ్ రికమెండేషన్ లెటర్, బెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద వీక్ మెడల్స్ ఇవ్వవచ్చేమో ఆలోచించండి. నెంబర్ 7, ప్రతి పోలీస్ స్టేషన్లో క్రీడలకు వెసులుబాటు కల్పించండి. నెంబర్ 8, ఆరోగ్య భద్రతా బిల్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు చూడండి. నెంబర్ 9, సరెండర్ లీవ్లు, టీఏలు రెగ్యులర్గా చెల్లించండి. నెంబర్ 10, పోలీసు ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఈసీ లోన్ల బారిన పడకుండా ఉంటారు. ఆలోచించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అటు పోలీసులు ఇటు పై అధికారులు తీసుకుంటే ఖచ్చితంగా మన పోలీసులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకోవచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.